హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కనక్ వస్త్రమ్స్. మీ కనక్ వస్త్రమ్స్ మన కనక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఎస్పెషల్లీ అందరూ అడిగారు, మేడం ఎప్పుడు పట్టు చీరలు అంటారు, మరి వేరే శారీస్ కూడా చూపించవచ్చు కదా, పొద్దు సమానం పట్టు చీరలు కట్టుకొని తిరగం కదా అని అడిగారనమాట చాలా మంది. సో అందుకని మేము స్పెషల్గా కొన్ని కలెక్షన్స్ తీసుకొని వచ్చాం. సో ఈ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ వేర్, ఈ 4 సెగ్మెంట్స్ కవర్ చేస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 శారీస్ వరకు చూపిద్దాము. ఒక 25 నిమిషాల కంటే మించకుండా చేయాలి అని ట్రై చేస్తున్నాము. సో ఏమేమి చూడబోతున్నామంటే, చిన్న గ్లిమ్స్ అనమాట. ఇది వచ్చేసి మంచి రా సిల్క్ మీద బాందిని శారీ అనమాట. ఇది చూసారా, చిన్న చిన్న మస్టర్డ్ సీడ్స్ ని పెట్టి తీసుకొని వచ్చిన డిజైన్. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము. నేను శారీని పట్టుకున్నా అంటే లోపల ఇండెప్త్కి వెళ్ళిపోతాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా ఇచ్చేసారనమాట శారీకి. ప్రైజెస్ అన్ని చాలా మంచి ప్రైసెస్ లో తీసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి అగైన్ టస్సర్లోనే మనకి మట్కా టస్సర్, డేసీ టస్సర్, టస్సర్ బై టస్సర్, ప్యూర్ టస్సర్, ఇన్ని కాంబినేషన్స్, జూట్ టస్సర్ ఇన్ని ఉంటాయి కదా. సో అలా అనమాట. ఇంట్లో ఎంబ్రాయిడరీ అండ్ అగైన్ ఇది చాలా బాగుండబోతుంది. శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి అగైన్ సిల్క్ లో దీనికి కూడా బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఫ్రీ సైజు, మనకు కావాల్సిన ఆల్టరేషన్ చేసుకోవచ్చు. విదర్భ బార్డర్ లో మనకి ఇంకొక 2 శారీస్ ఉన్నాయి లాస్ట్ టైం చూపించినట్టు, అవి చూపిస్తాను. అండ్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో టస్సర్ మీద వర్క్ చేశారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇది చూపించబోతున్నాము. అండ్ తర్వాత మంచి కతాన్ పట్టు అండి, చాలా సాఫ్ట్, నలగదు ఈ కతాన్ పట్టు. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో చూపించాను, తర్వాత మళ్ళీ ఈ ఎపిసోడ్ లోకి తీసుకొని వచ్చేసాము కతాన్ పట్టు. అండ్ అలానే ఇంకొంచెం బాగా థిక్గా పార్టీ వేర్ కావాలంటే బనారస్ పట్టు శారీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రీసెంట్ గా సమంత వేర్ శారీస్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాను. క్యాజువల్ వేర్, వర్క్ వేర్ శారీస్ కూడా ఉన్నాయి. క్రేప్ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ అండి, క్రేప్ శారీస్ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వర్షన్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం టిష్యూ పట్టు మీద ఎంబ్రాయిడరీ. అండ్ ఈ శారీ బార్డర్ చూడండి ఎలా ఉందో. సో శారీ లుక్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు ఇంకా చిన్న ఆవాలు గింజతో వీళ్ళు టై అండ్ డై చేశారనమాట. టై అండ్ డై అంటారు. చిన్నగా మీరు ఇప్పుడు చూసినా కూడా బాందిని పెద్దగా చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. ఇలా చిన్నగా చేయడానికి చాలా కష్టం ఉంటుందండి. సో ఇది మీరు చూస్తుంది వచ్చేసి ప్యూర్ సిల్క్ అనమాట, ప్యూర్ పట్టు, దాని మీద బాందిని డిజైన్ అనమాట. క్లాత్లో ఈ షైన్ అండ్ ఎలిగెన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఒకే ఒక ట్యూబ్ లైట్ వెలుగుతో చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ లైటింగ్ లేదు మనకి. సో మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుందో అదే వస్తుంది అనమాట. కలర్ వేరియేషన్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. సో ఇంత బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. సో పట్టులో బాందిని చేయించామన్నమాట మేము. టై అండ్ డైలో చిన్న ఆవాల గింజతో చేయించినవి ఇవన్నీ కూడా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ లెట్స్ సీ ఇట్స్ పళ్ళు ఎలా ఇచ్చేసారు అంటే, పళ్ళు ఇలా సింపుల్గా ఇలా ఇచ్చేసారనమాట. వెరీ ఎలిగెంట్ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి, దాని తర్వాత హ్యాండ్స్కి కింద ఇక్కడ మాత్రం డిజైన్ ఉండేటట్టుగా ఇచ్చారనమాట. ఇలా ఈ రౌండ్స్ ఇచ్చేసారు. ఈ శారీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. పట్టులో బాందిని శారీస్ అంటే చాలా వాటి మీద వేస్తారు కదా. సో పట్టులో ప్యూర్ సిల్క్ మీద బాందిని డిజైన్ అనమాట. ఇదంతా కూడా మరి హ్యాండ్ టై అండ్ డై అనమాట, డిజిటల్ ప్రింట్ కాదు. సో నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఒకటే పీస్ ఉంది, వెరీ ఎలిగెంట్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట. సో మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు. అండ్ దిస్ ఇస్ మొత్తం శారీ అంతా కూడా ఈ బాందిని డాట్స్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాం. రస్టిక్ ఆరెంజ్ ఒకటే పీస్ ఉంది. ఈ శారీ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. సో ప్లీజ్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. ప్యూర్ టస్సర్ మీద వర్క్ చేశారండి. ఈ రస్టిక్ ఆరెంజ్ మీద ఆ వర్క్ చిన్ని మిర్రర్స్ ఇచ్చారు. అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ. ఆ థ్రెడ్ చాయిస్ కూడా చాలా మంచి చాయిస్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు మీద ఇలా ఇచ్చారు. మరి శారీ అంతా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ అయితే పళ్ళు చూడండి, రిచ్ పళ్ళు వచ్చేసింది. ఓకేనా, రిచ్ పళ్ళు వచ్చేసింది. అండ్ దెన్ ఇక్కడ చూద్దాం. సో శారీ అంతా ఇలా మనకి కుర్చీల కింద భాగం వరకు వచ్చేటట్టుగా మంచిగా ఇలా ఇచ్చేసారన్నమాట. దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎలిగెంట్ ప్యూర్ టస్సర్ మీద ఎంబ్రాయిడరీ. డీసెంట్ చిన్న పార్టీస్కి అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అన్ని పట్టు శారీసే కాదు, కొంచెం ఫ్యాన్సీ శారీస్ కూడా కట్టాలి అనుకునే వాళ్ళ కోసం ఈ డిజైన్ తీసుకొని వచ్చామన్నమాట. సో శారీ అంతా ఇంత బాగుంటుందండి.
ఈ రస్టిక్ ఆరెంజ్ చాలా మందికి ఇప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్. దీంట్లో పట్టు శారీస్ తెచ్చినా, ఫ్యాన్సీ తెచ్చినా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయన్నమాట. అండ్ రస్టిక్ ఆరెంజ్ మీద ఇలా గ్రే కాంబినేషన్. అండ్ షైన్ చూసారా? ప్యూర్ టస్సర్ కదా! ఈ షైన్ ఉంటుందన్నమాట. ప్యూర్ టస్సర్ సిల్క్ ఎంత బావుందో. సో, హ్యాండ్స్‌కొచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి జస్ట్ హ్యాండ్స్ వరకు ఇచ్చారన్నమాట ఇలాగా. ఇదిగోండి. ఇది చూస్తున్నారా? ఈ పార్ట్ హ్యాండ్స్‌ది. సో, ప్లెయిన్ ఇచ్చేసి జస్ట్ హ్యాండ్స్‌కి ఈ చిన్న బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసారు. ఇంత. ఇలా 2 హ్యాండ్స్‌కి వచ్చేస్తుందన్నమాట. ఇంత బ్యూటిఫుల్ పీస్ మీ సొంతం కావాలి అంటే కింద ఉన్న ప్రైస్‌కి అవైలబుల్ ఒక్కటే పీస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి మీకు మెటీరియల్ ఏమని చెప్పాలి అంటే ఫ్యాన్సీ క్రేప్ సిల్క్ అని చెప్పాలండి. క్రేప్ అనగానే ఇలా పడిపోతుంది కదా! అలా కాదు. పట్టు ఎలా నుంచోవాలి. ఇది ఒక సింగిల్ పొర మీకు చూపిస్తున్నాను. సింగిల్ పొర ఇలా ఏస్తే ఎలా ఉంది చూడండి. సింగిల్ పొర. అంత మంచిగా ఎలిగెంట్‌గా ఉంది. క్రేప్ అంటే కొంచెం లూజ్‌గా ఇట్లా పడిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! అలా కాదు. స్టిఫ్‌గా నుంచుంటుంది. అండ్ క్రాస్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము దీని మీదంతా. అండ్ మీరు చూస్తుందొచ్చేసి మంచి ఒకలాంటి మ్యాట్ ఫినిష్ ఉన్న బ్లాక్ కలర్. చాలామంది చూడంగానే ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ ఫారిన్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకుంటారు. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇందాక చూసిందంతా శారీ డిజైన్. పళ్ళుకి ఇలా రిచ్‌గా వచ్చేసింది. అండ్ కింద చూసారా? ఆ క్యూట్ లిటిల్ ఒక డిజైన్ ఇచ్చేసారు పళ్ళుకి. అండ్ దెన్ చిన్న టాజల్స్. ఈ టాజల్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఎంత బాగున్నాయో? అండ్ దెన్ దీనికొచ్చేసి మనము బ్లౌజ్ కూడా ఇస్తున్నాం అనమాట. సో, బ్లౌజ్ మీద వర్క్ చూసారా? ఎంత ఎలిగెంట్‌గా ఉందో. సో, దీనికి మంచి బ్లౌజ్ ఇస్తున్నాము. ఇదంతా కూడా మళ్ళీ మనకి మొత్తం ఫ్యాన్సీ సిల్క్ అనమాట. ఎలిగెంట్‌గా ఉంటుంది. బ్లౌజ్ ఇస్తున్నాము. అండ్ శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇలా ఉంటుంది. క్రాస్ ఎంబ్రాయిడరీ ఉంటుంది శారీ అంతా. షైన్ అయితే మంచి షైన్ అంటే మరి ఆ షైన్ కాదండి. మంచి పట్టులో ఉండే షైన్ ఉంటుందే ఆ షైన్ ఉంది. సో, లుక్ చూడండి ఎంత బావుందో. సో, ఇది కూడా మనకి ఒక్క పీసే ఉంది. విత్ బ్లౌజ్ మీకు కింద చూపిస్తున్న ప్రైస్‌కి వస్తుంది. సో, వెంటనే బుక్ చేసేసుకోండి. పార్టీ వేర్‌కి కూడా ఇది హ్యాపీగా సింగిల్ పొర వేసుకొని చూపించేస్తాను మీకోసం. సింగిల్ పొర. సో, మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ సింగిల్ పొర స్కలాప్ బార్డర్ ఇచ్చారు. ఇలా హ్యాపీగా సింగిల్ పొరలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలామంది అడిగారు కదా! సింగిల్ లేయర్ వేయండి అనేసి. సో, దీనికి సింగిల్ లేయర్ వేసుకున్నా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. క్లాత్ ఈజ్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాము. దిస్ ఈజ్ అగైన్ టస్సర్ అండి. ప్యూర్ టస్సర్ మీద మనకి స్కలాప్ బార్డర్‌తో ఇలా మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. శారీ అంతా చిన్ని డీసెంట్ వర్క్ ఇచ్చారనమాట. ఆ పేస్టల్ పింక్ అండ్ లావెండర్ షేడ్స్‌తో చిన్న గోల్డ్ షేడ్ కలిసి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఆలివ్ గ్రీన్ శారీ. బ్యూటిఫుల్ పీస్ అండి. టస్సర్ అగైన్. దిస్ ఈజ్ ఆల్సో మనకి టస్సరే అనమాట. సో, టస్సర్‌లో ఉన్న ఎలిగెన్స్ మీకు కనిపించేస్తుంది ఇక్కడ. సో, పళ్ళుకి మనకి ఇలా ఇచ్చేసారనమాట. ఎంత బాగుంది చూసారా? ఎంత అందంగా ఉందో ఇది. వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ సాఫ్ట్. మంచిగా ఒదిగిపోతుంది. అండ్ సింగిల్ లేయర్ కూడా మనం హ్యాపీగా వేసుకోవచ్చు దీంట్లో. సో, హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్‌కి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఈ ఎంబ్రాయిడరీ మంచిగా హ్యాండ్స్‌కి ఇచ్చేసారనమాట. ఇది హ్యాండ్స్‌కి వేసుకోవచ్చు. అండ్ దెన్ పళ్ళు చూసేసారు. సో, ఈ బ్యూటిఫుల్ పీస్ ఒక్కటే ఉంది. అసలు శారీ ఎంత బాగుందో అసలుకి. ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంది చూసారా? ఆలివ్ గ్రీన్. గ్రీన్స్‌లో ఇది వచ్చేసి మనకి మంచి ఆలివ్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. ఒకటే ఉంది. అండ్ మీకు బార్డర్‌లో ఉన్న ఎంబ్రాయిడరీ పేస్టల్ పింక్ అండ్ లావెండర్ విత్ గోల్డ్‌తో రన్ అయిందనమాట. అండ్ మెటీరియల్ చూడండి క్లోజప్‌లో చూపిస్తున్నాను. సో, ఇదంతా కూడా ప్యూర్ టస్సర్స్ ఇవన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ పీసెసే అనమాట. అందుకని మీకు ఖచ్చితంగా ఆ క్వాలిటీ అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాం. బనారస్ పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బనారస్‌లోని చినియా పట్టు. అండ్ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేసి వెరీ సాఫ్ట్‌గా మెత్తగా అనిపిస్తుందండి. అండ్ దాని మీద వచ్చేసి మనకి మీనాకారి వర్క్ నడిచింది. రెడ్ మీనాకారి ఇచ్చేసారు ఫ్లవర్ బుటీస్ పైన. అండ్ బార్డర్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ బాటమ్‌లో వచ్చేసి మనకి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చారు. మంచి లావెండర్ కలర్ శారీకి ఇలా స్నఫ్ బార్డర్ ఇచ్చేసారనమాట. ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి. ఇంత బాగుంటుందన్నమాట. అండ్ ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. రోజంతా కట్టుకున్నా నలగదు అనిపిస్తుందనమాట. ఇది కూడా మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ పీసే అండి. అండ్ దీనికొచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు.
అండ్ చాలా చాలా ఎలిగెంట్ లుక్ గ్యారంటీడ్ పీస్ అనమాట. మంచి లావెండర్ షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి చూసారా, ఈ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ స్ట్రైప్స్, సిల్వర్ స్ట్రైప్స్ ఎంత బాగున్నాయో చూసారా. ఇలా మంచి సిల్వర్ స్ట్రైప్స్ నడిచింది అనమాట బ్లౌజ్ అంతా కూడా. సో ఈ ఇంత మంచి బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసి మనకి బనారస్ చినియా పట్టు అండ్ చాలా ఎలిగెంట్ లుక్. సింగిల్ పొర కాన్ఫిడెంట్గా నేను చూపించిన అన్ని శారీస్ సింగిల్ లేయర్ హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ శారీ వచ్చేసి మీకు కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్గా ఉంది. సో మనం బనారస్ పట్టులోనే 4 రకాలు చూద్దాం. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి మంచి చినియా సిల్క్ స్నఫ్ కలర్ బార్డర్ లైన్, చిన్నగా స్నఫ్ కలర్ లైన్ రన్ అయింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. లోపల యాక్చువల్లీ పేపర్ ఉంది, తీయలేదు, కానీ చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో, బాగుంది. అండ్ రెడ్ మీనాకారి వర్క్ ఇచ్చారు. బ్యూటిఫుల్ పీస్ ఒకటే ఉంది, కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్ ఉంది. వెంటనే బుక్ చేసుకోండి. చాలామంది అవైలబుల్ ఉందా అని అడుగుతారు, తర్వాత మళ్ళీ ఫాలో అప్ అవ్వరు. సో సీరియస్గా అవైలబుల్ ఉంది అంటే కొనే ఉద్దేశం ఉంటేనే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఆస్క్. ఎందుకంటే చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక శారీకి 20-30 మెసేజెస్ వస్తున్నాయండి. సో నాకు ట్రాక్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. కొంతమంది ఫోన్పే నెంబర్ తీసుకున్న తర్వాత దే అగైన్ కీప్ థింకింగ్. సో కొంచెం డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా ఉంటే అనవసరంగా వేరే వాళ్ళు వెయిట్ చేయటం అదంతా ఉండదు కదా. సో ఇందాక చూపించినట్టే ఇది వచ్చేసి బెనారస్లోనే ఖతాన్ పట్టు. సో ఖతాన్ పట్టు ఇది చూసారా. ఇది వచ్చేసి మనం మంచి గ్రీన్, పేస్టల్ గ్రీన్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. సో లైన్స్ శారీ అంతా ఇలా లైన్స్ రన్ అవుతూ మంచిగా ఆ మధ్యలో ఆ పెద్ద బుటాస్ ఇచ్చేసారన్నమాట. ఒక్కసారి వేసుకొని కూడా ఎంత బాగుంది కదా. మంచి పేస్టల్ షేడ్స్లో కూడా సింగిల్ లేయర్ హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ ఇది మీరు చూస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది బెనారస్ ఖతాన్ పట్టు అనమాట. వెరీ ఎలిగెంట్ డీసెంట్ లుక్. రిచ్ పళ్ళు చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి అగైన్ పళ్ళు. అండ్ దెన్ ఈ బ్లౌజ్ ఎంత అందంగా ఇచ్చారు చూడండి. స్ట్రైప్స్ చిన్ని ఫ్లవర్ బుటీస్ ఇచ్చేసారు. స్ట్రైప్స్ అంతా కూడా ఎంత బాగుంది కదా. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండి. ఖతాన్ పట్టు ట్రై చేసిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు. నేను ఒక్క పీసే తీసుకొని వచ్చా. బనారస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బనారస్లో ఖతాన్ పట్టు అనమాట. స్టార్టింగ్ నేను లాంచ్ చేసినప్పుడు చాలా పీసెస్ తీసుకొని వచ్చాను ఖతాన్ పట్టువి. మంచి పేస్టల్ గ్రీన్, కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్. శారీ అంతా మంచి ఇలా స్ట్రైప్స్. ఇది ఒకసారి క్లోజప్ చూస్తే మనకి ఆ స్ట్రైప్స్లో కూడా లోపల మంచి డిజైన్ నడుస్తుందండి. ఆ డిజైన్ చూసారా. ఈ స్ట్రైప్స్ మనకి శారీ అంతా ఇచ్చేసి ఆ బుటాస్ ఉంటాయి, పెద్ద పెద్ద మంచి బ్యూటిఫుల్ బుటాస్. చాలా క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. సో ఇష్టం ఉంటే వెంటనే ఆ స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. ఇందాక బనారస్ పట్టులో మనం బనారస్ చినియా సిల్క్ చూసాము అండ్ ప్యూర్ ఖతాన్ సిల్క్ చూసాం కదా. ఇది వచ్చేసి టిష్యూ అనమాట. బనారస్లో టిష్యూ సిల్క్ అనమాట. లోపల చూడండి వీవింగ్ ఎంత బాగా ఇచ్చేసారో. సో ఇది టిష్యూ అనగానే స్టిఫ్గా ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. సో స్టిఫ్గా ఉండదు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను శారీ అంతా ఓపెన్ చేసి చూస్తాను. ఈ వీవింగ్ చూడండి, ఒక గోల్డ్ స్ట్రిప్, ఒక సిల్వర్ స్ట్రిప్ నడుస్తుంది. అండ్ శారీ మీద ఈ మొత్తం ఈ ఫ్లవర్స్ ఉంటాయి, మీనాకారి ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో టిష్యూ, బనారస్లో టిష్యూస్ అనమాట. సో కంచిలో టిష్యూ చూసాం లాస్ట్ వీడియోలో, అండ్ గద్వాల్లో మనం టిష్యూ బార్డర్స్ చూసాము. ఇది వచ్చేసి మనకి బనారస్లో టిష్యూ శారీ అనమాట. ఎంత బాగుంది చూడండి, లుక్ చూడండి. బాగుంది కదా. అండ్ సాఫ్ట్గా ఉంటుంది. టిష్యూ అనగానే నించుంటుందా, స్టిఫ్గా ఉంటుందని డౌట్స్ ఉంటాయి కదా. లేదండి, సాఫ్ట్గా ఉండేటివే తీసుకొని వస్తాం మనము. ఎందుకంటే అందరికీ కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండాలి. ఇలా నుంచోని స్టిఫ్గా ఉంటే ఎవరు ఇష్టపడతారు కట్టుకోవడానికి. రేట్ పెట్టే కొద్దీ ఆ స్టిఫ్నెస్ అనేది మనకి పోతుంది అనమాట. సో ఇది మనకి హై ఎండ్ ఆఫ్ బనారస్లో మనకి టిష్యూ పట్టు. అండ్ దిస్ ఈజ్ హౌ యువర్ పళ్ళు లుక్స్ లైక్. చూసారా ఎంత ఎలిగెంట్గా ఉందో పళ్ళు. అండ్ నౌ సో శారీ అంతా మీకు ఆ ఫ్లవర్ బుటీస్ అయితే రన్ అవుతున్నాయి బ్యూటిఫుల్గా విత్ మీనాకారి. ఓకే. అండ్ బ్లౌజ్ ఏమి ఇచ్చేసారు, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి మనకి అంచు మాత్రం ఇలా ఇచ్చేసారనమాట. సో క్లాత్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. మనకి గోల్డ్ అండ్ పేస్టల్ గ్రీన్ డ్యూయల్ షేడ్ నడుస్తుంది, చాలా బాగుంది. సో టిష్యూ పట్టు అయినా కూడా
దిస్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, స్టిఫ్ కాదు. ఇట్స్ సో నైస్ అండ్ టు వేర్. సో పట్టు శారీసే కాదు, కొంచెం ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకురండి అని అడిగారు కదా, మీకోసం ఈ కలెక్షన్ రిలీజ్ చేశాము. లెట్స్ సీ ఇది ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు అని దాన్ని బట్టి ఇంకా అప్కమింగ్ కలెక్షన్స్ దీని బేస్డ్ ఉంటాయి. సో నెక్స్ట్ లావెండర్ బార్డర్ ఇచ్చారు. సో పేస్టల్ లావెండర్కి ఇంకొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ లావెండర్ బార్డర్ ఇచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ రన్ అయినాయి అనమాట. శారీ అంతా కూడా మనకు ఆల్టర్నేటివ్గా ఇలా బుటీస్ వచ్చేస్తున్నాయి. మనము గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్లో చెప్పుకున్నాం కదా, ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ ఇలా ఆల్టర్నేట్గా వస్తే అది ఓన్లీ హ్యాండ్లూమ్లోనే పాసిబుల్. పవర్ లూమ్లో ఇలా ఆల్టర్నేట్గా రాదు. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్లూమా కాదా అంటే ప్రతిసారి మనం శారీకి ఇలా వెనకల పక్కన చూసుకుంటే ఇలా ఇంట్రికేట్ వీవింగ్ ఉంటుందన్నమాట. మనకి అగైన్ బెనారస్ టిష్యూ పట్టు. టిష్యూ అనగానే స్టిఫ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనం కాస్ట్ పెట్టే కొద్దీ ఆ సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది క్లాత్లో. సో ఇలా ఉంటుంది, హ్యాపీగా సింగిల్ లేయర్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. మీ శారీ భద్రంగా మడతలు ఊడదీయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నా. సో ఇలా 2 సిల్వర్ జరీస్ మధ్యలో ఒక గోల్డ్ జరీ పెద్ద స్ట్రిప్ రన్ అయింది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఇది ఇచ్చాడన్నమాట వర్క్. చాలా ఎలిగెంట్ పీస్. నేను వెరీ కలెక్టివ్గా తీసుకొని వస్తాను. సో ఇప్పుడు చూపించినవే ఉంటాయన్నమాట. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఇంకొంచెం కలెక్షన్ తెచ్చుకుంటాను. మన వీడియో డెఫినెట్గా ఎవ్రీ వెనస్డే కనక్ వస్త్రమ్స్ అయితే రన్ అవుతుంది. సో వెంటనే బుక్ చేసుకోండి. కింద చూపించిన ప్రైస్కి ఈ శారీ అవైలబుల్గా ఉంది. సో వెంటనే బుక్ చేసేసుకోండి. సో దిస్ ఈజ్ అనదర్ ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఇది కూడా ఫ్యాన్సీ సిల్క్ శారీ అనమాట. సో మెటీరియల్ ఏంటి అంటే ఫ్యాన్సీ అనగానే వాళ్ళు 2-3 మెటీరియల్స్ క్లబ్ చేసి ఈ టెక్స్చర్, ఈ కాంబినేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. లుక్ అయితే ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ఇది మెటీరియల్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీకోసం ఒకసారి సింగిల్ లేయర్ ఇలా ఉంటుంది. సో హ్యాపీగా కాన్ఫిడెంట్గా వేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చాము. అండ్ మీరు వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. స్కెలాప్ బార్డర్ వచ్చేసింది. శారీ అంతా ఇలానే ఉంటుంది అనమాట డిజైన్. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీతో పాటు అయితే వస్తుంది, కానీ మీకు కావాలనుకుంటే యూ కెన్ దీంట్లో ఉన్న ఏ షేడ్ వేసుకున్నా కూడా మనకి లుక్ అయితే బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫ్యాన్సీ శారీ అని చెప్పుకోవచ్చు. కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. డిజైన్ బాగుంది, క్లాత్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ శారీకి మూవ్ అయిపోదాం. ఈ శారీ వచ్చేసి మన కనక్ వస్త్రమ్స్లో మోస్ట్ ఫేవరెట్ శారీస్ అనమాట. టిష్యూ పట్టు అండి. టిష్యూ పట్టు అగైన్ స్టిఫ్గా ఉండదు. మనకి కోటా శారీస్ కట్టుకునే వాళ్ళకి టెక్స్చర్ అర్థమైపోతుంది. సో కోటా శారీ లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది. ఎన్ని పీసెస్ తీసుకొచ్చినా ఇవి వెళ్ళిపోతానే ఉన్నాయి మన దగ్గర. అండ్ అందులో కూడా మంచి మంచి కలర్స్ తీసుకొని వస్తాం కదా. సో చాలా అంటే చాలా. సో దిస్ ఇస్ అగైన్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీ మీద. శారీ అంతా ఎంబ్రాయిడరీ వచ్చిందండి పేస్టల్ కలర్స్తో. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఇది వచ్చేసి మంచి సీ బ్లూ. సో కరెక్ట్గా కలర్ తెలియాలంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మీద ఇది బ్లౌజ్ మంచి చిన్ని బ్యూటిఫుల్ బుటీస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ మెటీరియల్ చూసి చాలా మంది స్టాల్స్కి తీసుకెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ చూసి శారీ కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అండ్ పీపుల్ డైరెక్ట్గా వచ్చి టచ్ చేసి చూసిన వాళ్ళు వెన్ ఐ వెంట్ టు ద స్టాల్స్ అనమాట, దే రియలీ లవ్డ్ ఇట్. అండ్ పళ్ళుకి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ అండి, బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ టిష్యూ పట్టు శారీ అనమాట. కోటా టిష్యూస్ అనమాట. సో కోటా శారీస్ మనకు ఐడియా ఉంటాయి కదా. సో దాంట్లో వచ్చేసి ఇది మనకి కోటా టిష్యూ శారీ. వెరీ బ్యూటిఫుల్ ఎలిగెంట్ పీస్. నా ఫేవరెట్ పీసెస్ ఇది, మన కనక్ వస్త్రమ్స్ ఫేవరెట్ పీస్. కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్గా ఉంది. వెంటనే బుక్ చేసేసుకోండి. అగైన్ కనక్ వస్త్రమ్స్ మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో లావెండర్ అండ్ పీచ్ కాంబినేషన్స్తో ఆర్గంజా మీద ఈ వర్క్ నడిచింది అనమాట. మంచి వనం సింగారం కాన్సెప్ట్ వర్క్ నడిచింది. అండ్ కింద వచ్చేసి మనకి మీకు బ్రౌన్ షేడ్ అనమాట. ఆ షేడ్లో శారీ అంతా చిన్న ఎంబ్రాయిడరీ నడుస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి టిష్యూ బనారస్ కోటా టిష్యూ పట్టు అనమాట. ఈ కలర్ చూడండి ఎలా ఉందో, ఎంత రేర్ కలర్ కదా ఇది. సో ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఫర్ కాక్టైల్ పార్టీస్కి, ఈవినింగ్ డిన్నర్ పార్టీస్కి అలా వేసుకొని వెళ్ళే శారీ అనమాట. మీకైతే చాలా అందరూ 10 మంది అడుగుతారు ఈ శారీస్ వేసుకుంటే మాత్రం ఎక్కడ తీసుకున్నారు, వెరీ రేర్ అని. ఇది రేరే కదా, టిష్యూ పట్టు శారీస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట. ఆఫ్ ది మోస్ట్
ఆస్క్డ్ పీస్ అనమాట. సో నచ్చితే వెంటనే కింద చూపిస్తున్న ప్రైస్‌కి అవైలబిలిటీ ఉంది. వెంటనే బుక్ చేసేసుకోండి. ఎలా ఉంది శారీ? ఇదొచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా బాగా పాపులర్ అవుతుంది. సమంత ఋతుప్రభు తన మ్యారేజ్‌కి వెడ్డింగ్‌కి కట్టుకున్నారు కదా! సో ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్న శారీస్ అనమాట. సింగిల్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి బనారస్ పట్టు శారీ అనమాట. సో బ్యూటిఫుల్ పీస్ అండ్ టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది 1 లేయర్ మీద వేసుకుంటారు. చాలా బావుంటుంది. అండ్ హై నెక్ పెట్టుకొని 1 లేయర్ మీద వేసుకొని మ్యారేజెస్‌కి ఇలా కూడా అటెండ్ అవ్వచ్చు. ఆర్ ఫంక్షన్స్‌కి ఇలా కూడా అటెండ్ అవ్వచ్చు. రెగ్యులర్ పట్టు శారీస్ కాకుండా. అండ్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్స్‌లో వచ్చింది. మీకు కనిపిస్తుందా? ఒకలాంటి డ్యూయల్ షేడ్ నడుస్తుంది దీంట్లో. సరే ఇదైతే పళ్ళు. చూడండి ఎంత రిచ్‌గా ఉందో. అండ్ ఇంత రిచ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. రెడ్ బ్లౌజ్, పింక్ షేడ్, రెడ్ అండ్ పింక్ షేడ్స్‌తో నడుస్తుంది. సో హ్యాండ్‌కి వర్క్ ఇచ్చారు. శారీలో డ్యూయల్ షేడ్ ఉంది. ఒకసారి డ్యూయల్ షేడ్ చూపించేస్తాను. బనారస్ పట్టు శారీ ఒక్కటైతే ఉండాల్సిందే మన అలమారాలో. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా సో చూస్తున్నారా ఇప్పుడు? సో దిస్ ఈజ్ యువర్ బనారస్ పట్టు శారీ. సో ఇదైతే 1 పీస్ అయితే మనం ట్రై చేయాలి. అండ్ అంత అఫోర్డబుల్ ప్రైస్‌కి వచ్చేస్తుంది. సో వెంటనే బుక్ చేసుకోండి. ఒక్క పీసే మన దగ్గర ఉంది. సో నచ్చితే మాత్రం ఒకసారి ఫైనల్ లుక్ చూడండి. ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ 3 టైమ్స్ నేను తీసుకొనొచ్చాను ఈ కాంబినేషన్స్‌లో. సీ బ్లూకి సీ గ్రీన్. దాన్నేదో అంటారండి ఈ జాయింట్‌ని. మర్చిపోయాను పేరు. సో ఈ జాయింట్ ఇలా ఉంటుందనమాట. హాఫ్ ఆఫ్ శారీ కిందంతా రిచ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేశారు. పళ్ళుకి, కుచ్చుల దగ్గర అంతా రిచ్ ఎంబ్రాయిడరీ ఇచ్చేశారు. పైన ఇలా చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ పళ్ళు అయితే ఇంత మంచి బ్యూటిఫుల్ టాజిల్స్ అనమాట. ఇదొచ్చేసి మనకి అండ్ మనం హై ఎండ్‌కెళ్ళే కొద్దీ ఏంటంటే క్లాత్‌లో సాఫ్ట్‌నెస్ పెరుగుతుందనమాట. సో ఇది మంచిగా ఇలా యేసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా బావుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ కలరే చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారనమాట. చూపిచ్చేస్తాను ఇన్ ఎ మినిట్. అండ్ శారీ మొత్తము కాకుండా కొంచెము పళ్ళు దగ్గర వస్తుంది అన్న దగ్గర వర్క్ ఇలా ఇచ్చేసి వర్క్ మిగిలిన దగ్గరంతా మంచిగా ఇలా ప్లెయిన్ పెట్టారనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ ప్లెయిన్ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి, ఎక్కడ మాత్రం బాగా ఇట్లా రిచ్ వర్క్ ఇచ్చి రిచ్‌నెస్ తీసుకురావాలో అలా తీసుకొచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ మంచి బ్యూటిఫుల్ పీస్‌కి ఇలా ఈ బనారస్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది బ్లౌజ్. దిస్ ఈజ్ యువర్ బ్లౌజ్ అనమాట. సీ బ్లూ. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ నడిసింది మొత్తం శారీ అంతా. మీకు కింద చూపిస్తున్న ప్రైస్‌కి ఇది అవైలబుల్‌గా ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పీస్. డోంట్ మిస్ ఇట్. ఒక్క పీసే ఉంది. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఇందులో మనకి 2 కలర్స్ తీసుకొనొచ్చాము. లాస్ట్ టైమ్ వైట్ రిపీట్ అయింది లాస్ట్ టైమ్. అండ్ ఈసారి వచ్చేసి గ్రీన్ కొత్తగా యాడ్ అయింది. రెండిటి మీద సేమ్ మనకి ఈ మంచి పెయింటింగ్ లాంటి డిజైన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ శారీ యేసుకొని నేను మీకు చూపిచ్చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. విదర్భ బార్డర్ అండ్ కోటా శారీస్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిపోవాలి. వాళ్ళకి అర్థమైపోద్ది. సారీ ఫర్ ద కిస్ సౌండ్. సో ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. విదర్భ బార్డర్ అనమాట. అందుకే ప్రైస్ ఉంటుంది. అండ్ కోటా కాటన్. మంచి సాఫ్ట్ కోటా కాటన్ శారీ అండి. చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా మనకి మంచి పెయింటింగ్ అయితే రన్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్‌కి. అంతే అలానే ఉంటుంది. ఇదే ప్లెయిన్ బార్డర్. సో అండ్ దెన్ లెట్స్ లుక్ ఎట్ ది ఇంకా లాస్ట్ 2 శారీస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ ఫినిష్ ది ఎపిసోడ్. సో ఇదైతే మనం చూసేసాము ఆల్రెడీ. సో మళ్ళీ ఈ ఎపిసోడ్‌లో కూడా ఇది రీస్టాక్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుందనమాట. మొత్తం శారీ అంతా ఇలా మంచి పెయింటింగ్ రన్ అవుతుంది ఆర్ట్ లాగా. సో ఎవరైతే కోటా కాటన్ శారీస్, కోటా శారీస్ కొంటారో దే విల్ అప్రిషియేట్ దిస్ అనమాట. సో దిస్ హాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ విదర్భ బార్డర్ అండ్ ఇట్ హాస్ గాట్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అండి. మంచి ఆర్ట్ వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ ఈ మంచి ఆర్ట్ వర్క్ అయితే రన్ అయింది. ఎంబ్రాయిడరీ. ఒకరు అడిగారు కొంచెం క్రేప్ మీద కూడా చేయండి అనేసి. సో మీరు గనక చూస్తే సో క్రేప్ శారీ మీద ఆల్ ఓవర్ శారీ ఎంబ్రాయిడరీ ఇచ్చారన్నమాట. శారీ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో క్రేప్ మీద మొత్తం శారీ అంతా ఎంబ్రాయిడరీ నడిచింది. అండ్ సో దీనికి వచ్చేసి పళ్ళు ఇలా చాలా బాగుంది. ఇప్పుడు రాజస్థాన్
వర్క్స్ చాలా మంచి ఫేమస్ అవుతున్నాయి కదా ఎంబ్రాయిడరీస్. సో అలా కొంచెం మనకి బడ్జెట్ రేంజ్లో తీసుకురావడానికి ఇది శారీ ట్రై చేసామన్నమాట. సో క్రేప్ శారీ మీద వర్క్ వెరీ రిచ్ పీస్, రిచ్ లుక్ అయితే ఇస్తుంది మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చూసారండి, ఈ ఇది చూసారా, ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది. మడతలు క్రేప్ శారీ కనుక వెళ్ళాయంటే కొంచెం కష్టమే. సో బ్లౌజ్ ఇలా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ రన్ అవుతుంది. చాలా బాగుంటుంది. వెరీ లైట్ వెయిట్ శారీ విత్ ఎంబ్రాయిడరీ ఉన్నా కూడా. సో ఎవరైనా కొంచెం ఫ్యాన్సీ శారీస్ ట్రై చేద్దాం కొత్తగా అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఆ పళ్ళులో ఎంబ్రాయిడరీ చూసారా, ఎంతో రిచ్ శారీస్కి ఇలా వస్తుంది అనమాట. మంచి కాంబినేషన్ తీసుకొని వచ్చాం, బీచ్కి కాఫీ కలర్ అనమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టోరీ. సో ఇందాక చూపించినట్లే ఇది వచ్చేసి మంచి వైట్కి యాష్ కలర్ అండ్ పేస్టల్ మంచి బేబీ పింక్ ఇచ్చేసారన్నమాట. విత్ లైట్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఇందాక లాగానే అనమాట కాంబినేషన్ అంతా కూడా. శారీ అంతా ఈ ఎంబ్రాయిడరీ నడుస్తుంది. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఇలా ఇచ్చేసారు అనమాట. మంచి డాట్స్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సంథింగ్ యూనిక్ అండ్ డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఈ శారీ కూడా మనకి కింద చూపిస్తున్న ప్రైసెస్కే అవైలబుల్గా ఉంది. ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను లాంచ్ చేస్తాను. అండ్ ఈ శారీస్ కలెక్షన్ ఎలా అనిపించింది ఒకసారి మీరైతే కమెంట్ చేయండి ప్లీజ్, తప్పకుండా. అండ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ట్రై చేయమని అడిగారు కదా, మీ అందరి కోసం స్పెషల్గా చేసాము ఈ ఎపిసోడ్. మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారము వెనస్డే రోజున మన వీడియో రిలీజ్ అవుతుంది, కనక వస్త్రమ్స్ వీడియో. తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.